పరమ భక్తుల్లో ఉన్నారు కదా? కాదు, లోకల్ రౌడీలు. వీళ్ళేంటి కంగారుగా కనిపిస్తున్నారు? వీళ్ళేదో కుట్ర పంతున్నట్టున్నారు. అది ఏటో చూడాలి. ఇక్కడికి వచ్చే ముందే వాళ్ళతో మాట్లాడి 2 ప్లాన్లు సెట్ చేశాను. ఒకటి మిస్ అయినా మరొక ప్లాన్తో వాళ్ళకి ప్రాణగండం తప్పదు. మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారు వీరు? అది మావయ్య గారు, నేను ఈషకేదో ముడుపు కట్టాలంటే ఎక్కడ కట్టాలని చూస్తున్నాం. మరి వాళ్లకు ప్రాణగండం తప్పదంటున్నారు? ఎవరి గురించి మాట్లాడేది? ఇంకెవరి గురించి మాయా? మా చెల్లి బావల గురించే. నాన్న చెప్పాను కదా మాయా, ఈ వీరు కుట్ర మనిషి అని. షటప్ రంగా. అతను నోరు మూయించడం కాదు, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నువ్వు మాట్లాడింది రుద్రా గంగల గురించేనా? అవును మావయ్య గారు. అంటే నువ్వు వాళ్ళకి ప్రమాదం కలగాలని కోరుకుంటున్నావా? కాదు పెదమాయ, ఏదో ప్రమాదం కలిగించాలని ప్లానింగ్ చేస్తున్నట్టున్నారు. లేదు మావయ్య గారు, నేను హోమం జరిపించడం వల్ల వాళ్ళకి ప్రాణగండం తప్పుతుందన్నాను. మీరే పొరపాటుగా అర్థం చేసుకున్నారు. ఈ రంగాకి నేనంటే ముందు నుంచి పడదు, నన్ను అనుమానిస్తూనే ఉంటాడు. కానీ మీరు కూడా ఏంటి మావయ్య గారు, నేనెందుకు అలా ఆలోచిస్తాను? పెదమాయ, ఈ మాటలు నమ్మద్దు. మీకంత నమ్మకం లేకపోతే చెప్పండి మావయ్య గారు, ఇటు నుంచుంటే వెళ్ళిపోతాను. అప్పుడు మీకే అనుమానం ఉండదు. వీరు బ్రో చెప్పింది నిజం మావయ్య గారు. నేను ఈ హోమాలు పూజలు పెద్దగా నమ్మను అంటే లేదు, మృత్యుంజయ హోమం చాలా పవర్ఫుల్, మీకు వాళ్ళకి కూడా గండం తప్పుతుందని అన్నారు. సరే, మీరు వెళ్ళి హోమం దగ్గర కూర్చోండి, వెళ్ళండి. పెదమాయ, ఆడు మాటలేటి నమ్మద్దు. నాన్న చెప్పేది నిజం. సింహాద్రి అప్పని మీదొట్టు. రంగా, ఇవాళ ఈ హోమం ఏ ఆటంకం లేకుండా జరగడం నాకు ముఖ్యం. నువ్వు రుద్రా గంగల్ని జాగ్రత్తగా చూసుకో. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అది కాదు మాయా, ముందు నువ్వు వెళ్ళు, తర్వాత చూద్దాం. వెళ్ళు వెళ్ళు. మన మీద డౌట్ వచ్చినట్టుంది. ఏం చేద్దాం బ్రో? డౌట్ వచ్చినా ఏమీ చేయలేరు. ఎందుకంటే మన చేతికి మట్టంటకుండా పని జరిగిపోతుంది. రేయ్, ఆ గంగ డ్రెస్ చేంజ్ కోసం గది దగ్గరికి వెళ్ళింది. ఆ గది దాటి ప్రాణాలతో బయటికి రాకూడదు. నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? 100%. ఈ హోమం జరగదు, వాళ్ళ కండం నుంచి తప్పించుకోలేరు. అన్నా, సార్ చెప్పిన అమ్మాయి ఆ గదిలోనే ఉంది. నువ్వు వెళ్ళి డోర్ కొట్టు, డోర్ తీస్తుంది. వెంటనే నోరు నొక్కేసి లోపలికి తీసుకెళ్ళి పొడిచి చంపే. అలాగేరా, నువ్వు ఇటు సైడ్ ఎవరు రాకుండా చూసుకో. సరే అన్నా.
ఎక్స్క్యూజ్ మీ. ఎవరు మీరు? అది నేను మా ఆవిడ గుడిలో సేవ చేసుకోవడానికి వచ్చామండి. ఈ ఆడవాళ్ళ గదుల్లో మా ఆవిడ ఉందేమోనని వెతుక్కుంటూ వచ్చాను. చూడండి, ఆ గదిలో నా వైఫ్ ఉంది. మీరిలా ప్రతి రూమ్లో వెతకడం కరెక్ట్ కాదు. ఏదైనా ఉంటే వెళ్ళి మేనేజ్మెంట్కి చెప్తే వాళ్ళు అనౌన్స్మెంట్ ఇస్తారు. సరేనండి. హలో మేడం, నీకు ఇంకా ఎంతసేపు? ఒక 5 నిమిషాల్లో వచ్చేస్తాను సార్. అరగంట నుంచి 5 నిమిషాలు అని చెప్తున్నావు. రా తొందరగా. అలాగే సార్. బా నువ్వు రెడీ అయిపోయినావా? నువ్వెక్కడికి వెళ్ళిపోయావు? అది శుభం నువ్వు అమ్మని జరిపిస్తుంటే బావక ఏదో గురించి ఎందుకులే చెప్పటం. ఇక్కడ ఎవరో తెలిసిన వాళ్ళు కనిపిస్తే పలకరించడానికి వెళ్ళాను బా. ఏంటి, ఈ ఊళ్ళో కూడా నీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఈ సిక్కోల్ రాంగడ అంటే ఓల్ ఇండియా మొత్తం తెలుసు బా. అంత ఫేమస్ కదేంటి మనం. అవునులే, ఒంటింటికి కన్నాలు వేసేవాడు అంటే అందరికీ తెలియకుండా ఎలా ఉంటుంది? అబ్బాయి జాతకం పర్వాలేదు కానీ ఈ అమ్మాయి జాతకంలో బాల్యం నుండి సమస్యలు గండాలు గోచరిస్తున్నాయి. ఇన్నాళ్లుగా ఏదో ఒక శక్తి తన కాపాడుతూ వస్తోంది. ఈ మహామృత్యుంజయ హోమం చేయడం వల్ల కొంతైనా ఉపశమనం కలగవచ్చు. భగవంతుడా, ఈ హోమానికి ఎటువంటి ఆటంకం కలగకుండా దిగ్విజయంగా జరిపించేలా చూడు స్వామి. ఇంకా ఎంతసేపు? ఇంకొక 5 నిమిషాల్లో అయిపోతుంది సార్. రంగా, బా నీ చెల్లి ఇందాకటి నుంచి 5 నిమిషాలు అంటుంది. డ్రెస్ చేంజ్ చేసుకుంటుందా? ఏదైనా తింటుందా లోపల కూర్చొని? బా నా లేకుండా ఒక్కతే తిందా. ఓ అవునా? అవును, ఇందాక పూజారి గారు దేవుడికి పెట్టిన నైవేద్యం మిస్ అయిపోయింది, ఎవరు దొంగతనం చేశారని అరుస్తున్నారు. కొంపతీసి అది మీ ఇద్దరు కాదు కదా? సిగ్గు లేకపోతే సరే. థు, మిగిలిపోయింది ఏమైనా ఉంటే తిని తగలడు. బా సెలే కాంపతీసు లోపల ఒక్కదాన్ని తినేతను ఏంటా? అబ్బా లేదన్నయ్య, రెడీ అవుతున్నాను, వచ్చేస్తా. ఓ సరే సరే సరే. మీ పెదనాన్నగారు ఎక్కడ బాబు? పెదనాన్నగారు హోమం దగ్గరే ఉండాలి. అయినా మీరేంటి పూజారి గారు, ఏదో కంగారు పడుతున్నట్టున్నారు? అదేం లేదు బాబు, మీ పెదనాన్నగారితో మాట్లాడాలి. పూజారి గారు, మీరేదైనా చెప్పాలనుకుంటే నాతో చెప్పండి, పర్వాలేదు. మీ పెదనాన్నగారు మీ ఇద్దరు జాతకాలు పరిశీలించమని చెప్పారు.